1980s స్టార్ట్ అయింది అని చూశాను. ఇప్పుడే రెవెన్యూస్ కూడా చూశాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి రికార్డెడ్ రెవెన్యూస్ వచ్చేసి 3 million ఉంది అండ్ 10% మార్జిన్ 300+ K ప్రాఫిట్లో ఉంది. 2 బాక్సులు కలిపి 50 పౌండ్లు ఉన్నాయంట. ఒక ఇండియన్గా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. నన్ అదర్ దాన్ మహాత్మా గాంధీ. అందరం ఒకసారి గట్టిగా కమెంట్లో జై హింద్ అని పెట్టేసేయండి. అందరికీ నమస్కారం, నేను మీ సుగురు. ఈరోజైతే మీరు నాతో ప్రయాణించబోతున్నారు లెస్టర్ యూకే. సో లెస్టర్ అనేది చాలా మంచి ప్లేసు. చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉంటారు, చాలా డెలివరీ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకు ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ అనమాట లెస్టర్లో. సో ఈరోజు అయితే మీరు నాతో లెస్టర్కు ప్రయాణించబోతున్నారు. మనం ఉండేదైతే రగ్బీ నుంచి లెస్టర్కి వెళ్తున్నాం అనమాట. రండి వెళ్దాం. యాజ్ యూజువల్గా మన సింహం బండి అయితే రెడీగా ఉంది. సో చూసారు కదా, మొత్తానికైతే ఇప్పుడు బాగా చలి కూడా ఉంది, కానీ ఈ స్వెటర్తో మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నాను, ఈ స్వెట్ షర్ట్తో. చూద్దాము ఎంతవరకు అనేది. సో ఇక్కడ నుంచి అయితే లెస్టర్కు ఆల్మోస్ట్ 45 minutes పడుతుంది, 45 నిమిషాలు. యాక్చువల్గా వర్క్ అయితే ఎక్కువ ఏం లేదు, కాకపోతే మీకు ఈరోజు లెస్టర్ చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. చూద్దాం, మ్యాక్సిమం కవర్ చేస్తాను. అక్కడ కల్చర్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కానీ, ఇండియన్స్ ఎలా ఉంటారు, ఏమేం చేస్తూ ఉంటారు, ఇండియన్ షాప్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఏమన్నా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అన్నీ కూడా దాంట్లో కవర్ చేద్దాం. సో ఇవన్నీ టెర్రస్ హౌసెస్. మన దగ్గర గవర్నమెంట్ క్వార్టర్స్ కడతారు చూడు, అట్లా కట్టినారు వరుసగా. చల్లటి చలికాలంలో కూడా సూర్యుడు వచ్చినాడు ఈరోజు. వెదర్ అయితే అదిరిపోయింది. ఆల్మోస్ట్ వింటర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్పెక్టెడే. సో చూడండి, అసలు ఫేస్ కూడా మంచి గ్లో వచ్చేసింది సన్ పడేలోపు. ఇక్కడ వచ్చేసి చూడండి, దిస్ ఈజ్ లెస్టర్కి అయితే వచ్చేసినాము. సో లెస్టర్లో ఫైనెస్ట్ అనే ప్లేస్కి వచ్చినాము. ఫైనెస్ట్ అనే ప్లేస్లో మనకు ఇండియన్స్ అందరూ కూడా బాగా కూరగాయలు అవన్నీ తీసుకుంటారంట. సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉండొచ్చు. చూద్దాము, ఒకవేళ వీలైతే రికార్డ్ చేస్తాను లోపల, లేదంటే మాత్రం బయట నుంచి చూపిస్తాను. సో ఇక్కడైతే ఫైన్ స్టోర్స్ ఉంది చూడండి. మొత్తం ఇంట్లో పెట్టుకున్నట్టున్నాడు స్టోర్ను. ఈ ఫైన్ స్టోరు బాగా చీప్గా దొరికేటట్టున్నాయి ఇక్కడ మనకు. ఎందుకంటే లోపల కూడా చూడండి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రష్ ఉంది, అంటే చాలామంది వచ్చినారు. అండ్ కూరగాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లోపల చూడండి, అసలు మనుషులు నడవడానికి కూడా స్పేస్ లేదు. సో నేను అందుకే లోపలికి వెళ్ళట్లేదు. వావ్. సో గోల్డీ అయితే నూడిల్స్ చూపిస్తా అంటుంది. సో ఇది మొత్తం ఇంకా బయటనే. హాయ్ గోల్డీ, నీ ఫేవరెట్ అది? చాలా నూడిల్స్ ఉన్నాయి, చాలా బెస్ట్ ప్రైస్ కూడా అంట. సో మీరు ఒకవేళ లెస్టర్ విజిట్ చేస్తే ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి, వచ్చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎప్పుడైనా సరే మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత బాగుంటుందో చూడండి. సో ఇవి 4 వచ్చేసి 1 poundకి ఇస్తున్నారనమాట. అంటే మీకు ఏదైనా రేట్లు కంపేర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం కంపేర్ చేసుకునేది మనం రెగ్యులర్గా వాడే ప్రైజెస్తో. సో ఇక్కడ మ్యాగీ అనేది రెగ్యులర్గా వాడతాం కాబట్టి అది వచ్చేసి 4 ప్యాకెట్స్ 1 poundకి ఇస్తున్నారంటే ఇమ్మీడియట్గా మనం ఎంత డిఫరెన్స్ వస్తుందని ఆలోచించుకుంటాం అనమాట. సో అది ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. దాంతో మనకి ఏంటి అంటే ఒక బయట ఇదే 4 ప్యాకెట్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డిసైడ్ అయిపోవచ్చు ఈ స్టోర్లోకి వెళ్ళాలా వద్దా అని. లోపలికి వెళ్ళిన తర్వాత వేరియస్ ఐటమ్స్ వేరియస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, వాళ్ళు తెప్పించే ప్లేసెస్ని బట్టి, వాళ్ళకున్న వెండర్స్ని బట్టి. బట్ ఇది ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఎప్పటికైనా సరే బాగా విజిబుల్ ఉన్న ఐటము, ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ తక్కువ ధరకు బయట డిస్ప్లేలో పెడితే ఆటోమేటిక్గా కస్టమర్ మైండ్ ఎలా సెట్ అవుతుంది అంటే, ఓకే ఈ ప్రైజెస్ అనేవి ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టోర్లోకి వెళ్తే మనకు తక్కువ ప్రైస్కి దొరుకుతాయి కొన్ని ఐటమ్స్ అయితే అనేది ఒకటి సెట్ అయిపోతుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వేరే దాని మీద మార్జిన్స్ కవర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీకు యూకే మొత్తం ఎతికినా కూడా కనపడింది ఒకటి చూపిస్తాను. అది ఓన్లీ ఇక్కడే కనపడింది నాకైతే. అది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. చూడండి, చెరగడలు. మన మామూలు మీకు గుర్తుండొచ్చు చెరగడలు ఎంతమంది మీరు మీ ఊర్లలో ఇట్లా తోటలకు వెళ్ళి తీసుకున్నారో చెప్పండి. సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి 1 pound. ఈ గడ, చెరుకు గడ చూడండి ఎంత ఉందో. ఇది వచ్చేసి 100 రూపాయలంట. మన దగ్గరనేమో రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఒక్కొక్క చిన్న చెరుకు గడను 100 రూపాయలకి అమ్ముతున్నారు. అదే మన దగ్గర ఒక 100 చెరుకు గడలను కలిపి ఒక 100 రూపాయలకి అమ్ముతారు. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ఎక్స్పెన్సివే ఉన్నాయి.
ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఒక గడలు మాకు ఇట్లా మొత్తం కట్టలు చెరుగడ్డలు వచ్చేవి. మన చెరుగడ్డలు లారీలు వెళ్తూ ఉంటే వెనక్కి వెళ్ళేసి వెనకాల నుంచి ఒక 4-5 కింద కూడా వేసిన రోజులు ఉన్నాయి. సో ఇక్కడైతే మాత్రం ఆ చిన్న చెరుగడ్డ 100 రూపాయలు అనమాట. ఇక్కడ చూడండి కోకోనట్కు ఫుల్గా వ్యాక్స్ పూసినారు. ఫుల్ వ్యాక్స్, ఏ కోకోనట్ చూసినా సరే వ్యాక్స్. సో వ్యాక్స్ ఎందుకు పూసినారు అంటే బేసికల్గా ఏంటంటే ఇవి మనకు కోకోనట్స్కు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయంట. అంటే ఇవి ఇక్కడ ఈ దేశంలో పండినవి కాదు కదా, ఎక్కడో పండింటాయి అనమాట. ఆ దేశం నుంచి ఇక్కడికి రావాలి అంటే వచ్చేలోపు ఎవాపరేట్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి వ్యాక్స్ పూసేసినారు. ఫుల్ వ్యాక్స్ ఉంది. సో ఎలాగో కోకోనట్ కాబట్టి వ్యాక్స్ తీసేసి పైది లేపేసి తాగుతాం కాబట్టి వాటర్ సరిపోతుంది. కానీ ఇట్లే వేరే ఫ్రూట్స్కి కూడా చాలా ఫ్రూట్స్కి కూడా వ్యాక్స్ ఉంటుంది. ఇలా వ్యాక్స్ ఉన్న ఫ్రూట్స్ని మాత్రం తినొద్దండి, చాలా డేంజర్ అది హెల్త్కి మాత్రం. సో ఇప్పుడే చెప్పాను కదా, యూకేలో మనకు మొత్తం ఇంపోర్ట్ చేస్తారనమాట. ఇంపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి పాడు కాకూడదని చెప్పేసి దానికి మొత్తం ఇట్లా వ్యాక్స్ పోసింటారనమాట. సో ఇది చాలా మంచిది కాదు. సో ఇలాంటివన్నీ మాత్రం తినొద్దండి. మొదట్లో అయితే స్టోర్ చాలా చిన్నది అనుకున్నాను. సో ఇది కాకపోతే ఇది చూడండి, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఉందన్నమాట. సో లోపల చూస్తే అంత రష్ ఉన్నారు. ఎందుకబ్బా అనుకున్నాను, కాకపోతే చాలా బెస్ట్ ప్రైస్ ఇచ్చారంట. నేను తర్వాత కనుక్కున్నాను మా వైఫ్ను, చాలా బెస్ట్ ప్రైస్ ఇచ్చారు అని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తేనేమో మీకు ఇదంతా వేర్ హౌస్ టైప్ పెట్టుకున్నారు వెనకాల. చూడండి అదంతా స్టోరు, ఆ పక్కదంతా ఇదంతా కూడా వేర్ హౌస్. సో వాళ్ళకు స్టాక్ అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి మొత్తము దాంట్లోకి మూవ్ చేస్తూ ఉంటారు. అంటే వెనకాల నుంచి యాక్సెస్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఇదంతా కూడా బెస్ట్ ప్రాక్టీస్. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎట్లా ఉంటుంది అంటే షాప్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ స్టాక్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ అంతా కూడా యాక్చువల్ షాప్లో ఉండదు, వెనకాల ఉంటుంది. మనకు కావాలంటే ఇప్పుడు నేను కిందాక చెరుగడ్డలు చూపించానా, అవన్నీ కూడా బయట చూస్తేనేమో బాగా ఎండిపోయి అట్లున్నాయి. కానీ లోపల మళ్ళీ మాకు కొంచెం ఫ్రెష్ది కావాలి అంటే ఫ్రెష్ చెరుగడ్డ ఇచ్చినారనమాట. అట్లుంటాయి. సో మనం అడిగి తెలుసుకొని తీసుకోగలగాలి అట్లా. సో మొత్తానికైతే 2 బాక్సులు తీసుకున్నారు. బాగానే వచ్చినాయి సరుకులు అన్నీ కూడా. 2 బాక్సులు కలిపి 50 పౌండ్లు ఉన్నాయంట. దీంతోపాటు ఆనియన్ బ్యాగ్స్ తీసుకున్నారు కదా, సో ఆనియన్ బ్యాగ్స్ కూడా కలిపే అది. వీళ్ళు మామూలు చెక్ చేయరు ప్రైజులు, మనం అడిగిన తర్వాత ఆలోచిస్తారనమాట. సో బేసికల్గా వచ్చేసి ఇవి మొత్తం కలిపి 5,000 రూపాయలు ఉన్నాయి. సో ప్యాక్ చేసుకొని వెళ్దాం. చూడండి 50 పౌండ్లకు ఇన్ని సరుకులు అంటే పర్లేదనిపిస్తుంది. బెస్ట్ ప్రైజే అనుకుంటాను, అందుకే అంతమంది ఉన్నారు ఆడ. ఇది ఓన్లీ శ్రీశైలం పోయే ముందు సాక్షి గణపతి దగ్గరికి వెళ్తాం కదా, అట్లా అనమాట. మెయిన్ షాపింగ్ మాల్ ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇదైతే మాత్రము ఈ ఫస్ట్ టైం వచ్చాము మేము ఈ షాపింగ్కు. ఇక్కడ చూడడానికి చిన్నగా ఉన్నా సరే బెస్ట్ ప్రైజ్లో ఆఫర్ చేశారు. అండ్ కూరగాయలు కూడా 5,000 రూపాయలకు చాలా వచ్చినాయనే చెప్పొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న రగ్బీలో ఒక చిన్న షాప్ ఉంది, అక్కడైతే మాత్రం మీరు మొత్తం కలిపితే కూడా 50 పౌండ్లకు ఒక కవర్ కూడా రాదు, చిన్న కవర్ కూడా రాదు. కానీ ఇక్కడైతే బాగా 2 కవర్లు, ఒక 2 ఆనియన్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి. బెస్ట్ ప్రైజ్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనము పీపుల్స్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఈ గ్రే బోర్డ్స్ అని చెప్పాను కదా, ఇంతకుముందు నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. ఈ గ్రే బోర్డ్స్ అన్నీ కూడా మనకు ఈ హిస్టారికల్ ప్లేసెస్ కానీ హెరిటేజ్ ప్లేసెస్ కానీ దానిని మెన్షన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ పీపుల్ సెంటర్ కూడా అలాంటిదే. సో పీపుల్ సెంటర్లో మోస్ట్లీ చాలా మటుకు యాక్టివిటీస్ ఉంటాయి. ఒకప్పుడు విఎఫ్ఎస్ సెంటర్ ఇక్కడ ఉండేది. విఎఫ్ఎస్ సెంటర్ తెలుసు కదా మీకు, ఏదన్నా వీసా పర్పస్ బయోమెట్రిక్స్ ఇవ్వాలన్నా లేకపోతే పాస్పోర్ట్ రిలేటెడ్ థింగ్స్ కానీ లాట్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరిగేవి అనమాట. కాకపోతే ఇవి కూడా ఏమైందంటే ఆ విఎఫ్ఎస్ను నా పాత వీడియోలో ఒక దాంట్లో చూపించా కదా, సిటీ సెంటర్కు మూవ్ చేశారు, రేగస్ బిల్డింగ్కు మూవ్ చేశారు. సో కాకపోతే ఇప్పటికి కూడా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ అయితేనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వచ్చేసి పీపుల్ థియేటర్లో వచ్చేసి మీకు మ్యూజిక్, డ్యాన్స్, ప్లేస్, ప్యాంటోస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో అదొకటి. అండ్ తర్వాత వచ్చేసి లిటిల్ పీపుల్ డే నర్సరీ ఒకటి ఉంది. సో ఇదంతా కూడా 3 months to 5 years పీపుల్ వాళ్ళకన్నమాట, అంటే పిల్లలకు బేసికల్గా. సో మీరు చూసుకోవచ్చు ఇది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ లేడీస్ ఓన్లీ జిమ్, మిక్స్డ్ జిమ్ 2 ఉన్నాయి. సో మన ఇంట్రెస్ట్ని బట్టి మనము ఏ జిమ్లో జాయిన్ కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇది ఒకటి. అండ్ దాని తర్వాత పీపుల్ రెస్టారెంట్ అండ్ బార్స్ కూడా ఉన్నాయి.
సో బేసికల్గా ఏంటంటే ఇదంతా కూడా ఒక హబ్ అనుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడికి ఈ ఫంక్షన్ రూమ్స్ కానీ అవుట్ సైడ్ క్యాటరింగ్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో అవైలబుల్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్క దానికి ప్రైవేట్ పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పార్కింగ్కు చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా ఈ పర్టికులర్ బిల్డింగ్లోనే ఉంటుంది మొత్తము. నాకు ఈ పీపుల్ సెంటర్ను చూస్తుంటే మన సింగపూర్లో కూడా పీపుల్ అసోసియేషన్ అని పిఎస్ ఉంటాయి అన్నమాట. సో పిఎస్లో బేసికల్గా సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ సిటిజన్స్ కానీ అండ్ లేకపోతే ఎవరైనా సరే సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ వచ్చేసి మనకు లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ సమ్ పిఎస్లో ఏంటంటే మీకు ఈ స్విమ్మింగ్ పూల్ కానీ తర్వాత కిడ్స్ యాక్టివిటీస్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పీపుల్స్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా సరే. సో ఇలాంటివి మన దగ్గర కూడా ఇండియాలో కూడా ప్రతి టౌన్లో అట్లీస్ట్ Tier 2 Tier 3 సిటీస్లో ఇలాంటివి ఉండి వాటిని చారిటబుల్ ట్రస్ట్ కింద వాడుకోగలిగితే చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుంది. అన్లక్కీ ఏంటంటే ఈరోజు సాటర్డే బేసికల్గా అండ్ ఇది క్లోజ్లో ఉందన్నమాట. సో మామూలుగా అయితే ఓన్లీ వీక్ డేస్లోనే అలౌడ్ అంట. అండ్ తర్వాత వచ్చేసి మన దగ్గర కూడా ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఏంటంటే ఫర్ రిలాక్సేషన్ కానీ తర్వాత వచ్చేసి పీపుల్కు యాక్సెస్ ఉండాలి. ఈ రిచ్ కమ్యూనిటీ అనేది ఓన్లీ కొంతమందికే లిమిటెడ్ కాకుండా ఇలాంటి పీపుల్ అసోసియేషన్స్ కానీ పీపుల్ సెంటర్ కానీ ఇలాంటివి ఉన్నాయి అంటే సో దాంట్లో ప్రతి ఒక్కరికి ఆ లగ్జరీ అనేది యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట విత్ బేర్ మినిమం ప్రైసెస్. అది నా కోరిక. ఇక్కడ చూడండి మన డ్రైనేజ్ అనేది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. దీంట్లో అసలు పద్ధతిగా వెళ్ళిపోతుంది వాటర్ అంతా కూడా. అండ్ ఆ డ్రైనేజ్ పైన మంచిగా ఈ ఫాల్కాన్ అనే సూపర్ మార్కెట్ కట్టినారనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది అదే. సో పిక్చర్ అవి బాకీ అని చెప్పాను కదా, ఇందాక మనం వెళ్ళింది చిన్న షాపు. కానీ ఈ మొత్తం లెస్టర్ మొత్తానికి ఒక ఫాల్కాన్ అనేది ఒక షాప్ ఉంటుంది. దీనికి కార్ పార్కింగ్స్ 6 ఉంటాయి. చూడండి మరి 6 కార్ పార్కింగ్స్ ఉంటాయి అంటే ఎంత రష్ ఉంటుంది అనేది చూసుకోండి. అండ్ వీకెండ్స్లో మనకు మామూలుగా ఉండదు అసలు. ఎంతమంది అంటే ఈవెన్ బ్రిటిషర్స్ కూడా ఇక్కడికే వచ్చి చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఇండియన్సే కాదు. అండ్ మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము. దేర్ యు గో అండ్ అదనమాట. సో బేసికల్గా ఇంతకుముందు నేను మీకు చూపించిన ఇది ఉంది కదా షాపు, అది ఫాల్కాన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది. కంప్లీట్గా ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం ఫాల్కానే అన్నమాట. ఎంత పెద్దది అంటే అంత పెద్దది. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కార్ పార్కింగ్స్ అండ్ ఆ ఎండుకు కూడా డెడ్ ఎండుకు కూడా కార్ పార్కింగే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము మ్యాక్సిమము గుజరాతీస్ ఉంటారు. గుజరాతీస్ విపరీతమైన షాపులు ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ లోకల్ బిజినెస్ అంతా కూడా గుజరాతీసే చేస్తారు. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ కార్ పార్కు, ఎన్ని కార్స్ పడతాయో చూడండి లోపల. అండ్ ఇది వచ్చేసి సెకండ్ లెఫ్ట్ది. అండ్ తర్వాత వచ్చేసి సో ఇది మొత్తం వచ్చేసి ఫాల్కాన్ ఏరియా. సో వండర్ఫుల్ అన్నమాట. ఇది థర్డ్ కార్ పార్కు. అండ్ మొత్తానికి ఎవరు చూసినా సరే ట్రాలీస్లోనే, ఎవరు మామూలుగా చిన్న చిన్న ప్యాకెట్స్ చిన్నవి ఇవి తీసుకుపోయేది ఉండదన్నమాట. కార్స్ అయితే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. సో ఇవన్నీ మళ్ళీ మేనేజ్ చేయడానికి ఒకరు ఉన్నారు ఇక్కడ. నేను అతను చూపించదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది ఇక్కడ పార్ట్ టైం చేస్తూ ఉంటారు. వాళ్ళకు నేను అన్నెసరీగా ప్రొజెక్ట్ చేయడం ఇష్టం లేదు నాకు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో తెలియక వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ ఉంటారనమాట. సో నేను ఇప్పుడు నడుస్తుంటే చూస్తారు కదా, ఆల్మోస్ట్ 3 to 4 minutes నాకు నడవడానికే పడుతుంది ఆ ప్లేస్. ఇదంతా కూడా ఫాల్కానే. మీకు వెనకాల కనపడుతున్న వాల్ ఏదైతే ఉందో లోపల ఇదంతా షాపింగ్ మాలే అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ట్రాలీస్ అయితే నిండిపోయి ఉంటాయి. అందరూ మామూలుగా ఒక నెలకు లేకపోతే వారానికి సరిపడా మొత్తము కూడా ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేసుకొని వెళ్తారనమాట. సో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత అయితే మొత్తానికైతే ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫాల్కాన్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసినాం మనము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తము పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయిపోతుంది. చూడండి అది చాలా పెద్దగా ఉంటుంది, చూపిస్తా లోపల. చూడండి కూరగాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి.
ఇక్కడ మొత్తము బ్రింజల్, ఇదంతా కూడా బ్రింజల్లోనే ఎన్ని రకాల బ్రింజల్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ క్యాప్సికమ్స్, లాడ్ ఆఫ్ ఏది పట్టుకున్నా సరే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తేనేమో మీకు టమోటాలు, ఫ్రెష్ టమోటాలు బాక్సెస్ అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మామూలుగా 1-2 రోజులు తీసుకోరు, ఇవన్నీ రీటైల్ లాగా కాకుండా హోల్సేల్ లాగా తీసుకుంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇంత ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఫాల్కాన్కి వచ్చాము, చెప్పాను కదా. ఫాల్కాన్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఇన్ లెస్టర్ అనమాట. మనతో పాటు మన ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. బ్రదర్ వచ్చేసి ఇక్కడ సోనా మసూరా బియ్యం సేల్స్ చేస్తున్నాడు. ఏంటి అనేది ఇన్ డీటెయిల్ నాకు కూడా తెలియదు, మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా బ్రదర్, ఎక్కడి నుంచి మీరు? హాయ్ అండి, నేను హైదరాబాద్ నుంచి. అండ్ మీ పేరు? నా పేరు సాయి అండి. సాయి. సో సాయి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఫాల్కాన్ గురించి, తర్వాత వచ్చేసి వీళ్ళ ప్రోడక్ట్ గురించి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ ఫాల్కాన్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి మీకోసం చేస్తున్నాను. చెప్పండి మీరు, ఏంటి అసలు ఫాల్కాన్లో ఈ ప్రోడక్ట్ ఎందుకు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఫాల్కాన్ గురించి ఒక ఫ్యూ డీటెయిల్స్. ఫాల్కన్ అంటే చాలామందికి లెస్టర్ చుట్టుపక్కల చాలామందికి తెలిసే ఉంటుంది. ఫాల్కన్ ఎన్ని ఇయర్స్ నుంచే ఉందండి. అండ్ ఇక్కడ ఉన్న బేసికల్గా సౌత్ ఇండియన్ కమ్యూనిటీకి మన సైడ్ నుంచి ది బెస్ట్ ప్రోడక్ట్ అందివ్వాలని ఫాల్కన్ సొంతంగా సోర్స్ చేస్తుంది ఇండియా నుంచి. అండ్ బేసికల్గా సోనా మసూరి రైస్ అంతా మనకి ప్యాకింగ్ అండ్ మిల్లింగ్ అంతా హైదరాబాద్ నుంచి. అండ్ ఆల్ ద అదర్ స్టేట్స్ లైక్ తమిళనాడు నుంచి పొన్ని బాయిల్డ్ రైస్ అండ్ మట్టా రైస్, అండ్ కేరళ నుంచి అండ్ ఇడ్లీ రైస్, ఇవన్నీ మనం డిఫరెంట్ కంట్రీస్ ప్లేస్ నుంచి సోర్స్ చేస్తున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ విత్ ఆన్ ఫాల్కన్ బ్రాండింగ్ విత్ లోయెస్ట్ ప్రైజెస్ పాసిబుల్. మీరు చూడొచ్చు, వీఆర్ గివింగ్ విత్ ఇంట్రడక్షన్ ఆఫర్ ఫర్ 999 బ్యాగ్ అండి. సో మనకు 999కి ఇండియన్ కరెన్సీలో ఒక కంప్లీట్ బ్యాగ్ వస్తుంది. ఎన్ని కేజీస్ బ్యాగ్ అండి ఇది? ఇది 20 LBs అండి. కేజెస్లో వచ్చేసి మీకు 9 kgs ఉంటుంది. సో 9 kgs 999 అంటే చాలా తక్కువ. మనకు యూకేలో ఈ ప్రైస్కి రావడం అనేది ఆఫర్లో ఉంది కాబట్టి ఆ ప్రైస్లో వస్తుంది. కాకపోతే ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ అనేది చాలా బెస్ట్ యాక్చువల్గా. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫాల్కాన్ గురించి ఏమన్నా చెప్పగలరా? 1980sలో స్టార్ట్ అయింది అని చూశాను. అరౌండ్ ఫాల్కన్ అనేది 30+ years అండి ఫాల్కన్ లెస్టర్లో ఉండబట్టి. అండ్ నాట్ ఓవర్ లెస్టర్, ఓల్ మిడ్లాండ్స్ మొత్తం ఫాల్కన్ తెలుసు అండి. సో ఫాల్కన్ ఇస్ బేసికలీ ఏంటంటే ది బెస్ట్ ప్రైజెస్ అండ్ డీల్స్కి ఫాల్కన్ ఫేమస్ అనమాట. ఫ్రమ్ స్టూడెంట్స్ నుంచి తీసుకుంటే ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరికి వీ సపోర్ట్. అండ్ ఈవెన్ రెస్టారెంట్స్ చాలామంది డిపెండ్ అవుతారు ఫాల్కన్ మీద. ఓకే, సో హోల్సేల్గా కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు అంతా కూడా? యా అండి, మేము హోల్సేల్స్ కూడా చేస్తుంటాం ఫాల్కన్ నుంచి. బేసికల్గా రెస్టారెంట్స్, టేక్ అవేస్ అందరికీ కూడా మేము ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తుంటాము. అండ్ బేసికల్గా ఫాల్కన్ ఏంటి అంటే వీ సోర్స్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. బేసికలీ మీరు చూడొచ్చు, దాల్స్ కానివ్వండి, రైస్, స్పైసెస్ అన్నీ మేము ఓన్గా సోర్స్ చేసి ప్యాక్ చేస్తాము. సో దట్ గివ్స్ కస్టమర్ ఏ బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ మోర్ గుడ్ ప్రైజెస్, చీపర్ ప్రైజెస్ అనమాట. రాదన్ వేరే బ్రాండ్స్ నుంచి మేము బై చేసి మళ్ళీ సెల్ చేసిన దానికంటే by this way we are benefiting the customers basically. సో ఫాల్కాన్ 30 years నుంచి ఇక్కడ ఉందంటేనే మనకు అర్థమైపోతుంది. 1980s నుంచి. నేను ఇప్పుడే రెవెన్యూస్ కూడా చూశాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి రికార్డెడ్ రెవెన్యూస్ వచ్చేసి 3 million ఉంది. అండ్ 10% మార్జిన్, 300+ K ప్రాఫిట్లో ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుండొచ్చు. ద బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు, బెస్ట్ మార్జిన్స్తో బెస్ట్ క్వాలిటీ కూడా ఇస్తున్నారు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి. యా అండి. అండ్ మాకు ఇప్పటికీ లెస్టర్లో ఇది 3rd బ్రాంచ్ రీసెంట్గా ఓపెన్ చేసాం మేము. సో అండ్ నాటింగంలో కూడా మనకి ఫాల్కన్ ఉంది. సో యూ కెన్ విజిట్. ఫ్యూచర్లో ఇంకొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి వీఆర్ గోయింగ్ టు కవర్ మోర్ కమ్యూనిటీస్ అరౌండ్. వండర్ఫుల్ సాయి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఆన్ యువర్ న్యూ ఇనిషియేషన్. అండ్ ఈ ప్రైస్కు మీరు ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మేము కూడా తీసుకున్నాం ఇప్పుడే. ఇక్కడ చూస్తే మాకు ఎన్ని రకాలు ఉన్నాయన్నారు? మొత్తము 4 different types అండి రైసెస్. మెయిన్ అయితే సోనా మసూరి, తర్వాత పొన్ని బాయిల్డ్ అనేది అంటే బేసికల్గా మనకి తమిళనాడు సైడ్ నుంచి ఎక్కువ కస్టమర్స్ యూస్ చేస్తారు అది. అండ్ మట్టా రైస్ అనేది మనకి కేరళ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. ఇడ్లీ రైస్ అనేది ఫర్ ఆల్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫేమస్ అది. యా అండి. సో ఈ 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు ఇంకా 40 రకాలు అయిపోయి మనకు బాగా అన్ని అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఉంటే మేమేం తక్కువ తిన్నామా అని చెప్పేసి మేము కూడా ఒక పెద్ద ట్రాలీ తీసుకున్నాము. సో ఇది చూడండి, మొత్తం 2 ట్రాలీలు నింపేసినాము. ఇప్పుడే సర్దినారు కొన్ని లోపల కూడా.
సో ఫాల్కాన్ అనేది మామూలుగా చిన్నది కాదండి, అంటే 1980 నుంచి ఉంది, అంటే 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆపరేషన్స్లో ఉన్నారంటే చిన్న విషయం కాదు. వీళ్ళు బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేయకుండా ఇన్ని రోజులు ఎవరు సర్వైవ్ కాలేరు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ కూడా అంటే జస్ట్ అకౌంటింగ్లో చెప్పినవి 3 మిలియన్ పౌండ్స్ ఉన్నాయి. 3 మిలియన్ పౌండ్స్ విత్ 10% మార్జిన్ ఉంది, 300K మార్జిన్ ఉంది. కాబట్టి ఇదైతే మాత్రం చిన్న బిజినెస్ కాదు. యాక్చువల్గా మనం దీన్ని రిజిస్ట్రేషన్ చూస్తే ఇది ఫ్యామిలీ బిజినెస్ లాగా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నది, ఇప్పుడైతే 3 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ ఇంకొక బ్రాంచ్ కూడా లెస్టర్లోనే ఇంకోటి ఓపెన్ చేస్తున్నారంట. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఫాల్కాన్. జెట్ ప్లేన్ కనపడింది ఇక్కడ చూడండి, అద్దరిపోయింది అసలు, వెళ్తా ఉంది. ఒకసారి జూమింగ్ చేస్తా. గాన్. మన సింహం బండి అయితే ఫుల్గా లోడ్ అయ్యింది చూడండి. మొత్తం బ్యాక్ అంతా కూడా ఫుల్గా లోడ్ చేసుకున్నాము ఇట్లా. అండ్ స్మైలీ కూర్చోయిందని పక్కన. ఇది ఆర్తి స్వీట్ సెంటర్ అని చెప్పేసి లెస్టర్లోనే ఫేమస్ స్వీట్ సెంటర్ అనమాట. మొత్తం ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది క్యూ ఉన్నారో. అండ్ దాంట్లో మ్యాక్సిమము ఇండియన్స్, తర్వాత వచ్చేసి బ్రిటిషర్స్ కూడా ఉంటారు. సో గుడ్ పార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్ స్ట్రీట్ లాగా, లోకల్ స్ట్రీట్. చాలామంది మన వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. అండ్ ఆ షాప్ అయితే మాత్రము మొత్తము ఇండియన్సే. చాలా రష్ ఉంటుంది, చాలా రష్, రోజంతా కూడా రష్ దాంట్లో. చూడండి అసలు మామూలుగా లేదు రష్ మాత్రము. జనాలు పిచ్చగా ఉన్నారు అసలు. అంటే చిన్న ఏరియా కాబట్టి ఈవెన్ తక్కువ మంది ఉన్నా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది బాగా ఫేమస్ కాబట్టి జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు. చూడండి మొత్తం స్వీట్స్, గుజరాతీ స్పెషల్స్ అంతే. మొత్తానికి అయితే ఆర్తి స్వీట్స్లో యుద్ధం చేసినట్టే అయిపోయింది. 1.5 hours వెయిట్ చేసిన తర్వాత వడాపావ్ అడిగితే వడాపావ్ లేదని చెప్తే ఏదో చిన్న పావు తీసుకున్నాను. ఇది కూడా పావు ఫ్లేవరే అంట. వడాపావ్ అంటే బాగుండేది, కాకపోతే ఇది జస్ట్ ఆలు బన్ను మధ్యన ఆలు వేసినట్టున్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అదిరిపోయింది. వర్త్ టు వెయిట్ అన్నట్టుంది యాక్చువల్లీ చెప్పాలంటే. స్మైల్ కూడా టేస్ట్ చేస్తుందంట. గోల్డీ కమ్. ఏ ఆలు ఏంటది? డోక్లా ట్రై చేయి, బాగానే ఉంటుంది. శనగపిండి ఏం లేదు. ఇది బాగాలేదా? ఇంకోటి డోక్లా అంట, బాగానే ఉంది. స్వీట్, కొంచెం స్వీట్ ఉంది, శనగపిండి మొత్తము. వద్దు చూడండి అసలు స్ట్రీట్ అద్దరిపోయింది. ఫుల్ లైటింగ్, ఎక్కడ చూసినా సరే. ఇది నార్త్ బ్యాంకు, మీకు ఐడియా ఉండొచ్చు. ఇదంతా మరో హైదరాబాద్ లాగానే ఉంది. జనాలు అయితే మాత్రం మొత్తం ఇండియన్సే, ఎక్కడ చూసినా ఇండియన్స్. కానీ ఇందాక ఆ షాప్ దగ్గర మాత్రం వెరైటీగా ఇండియన్స్, దాంతోపాటు బ్రిటిషర్స్ కూడా కనపడినారు. బ్రిటిష్ వాళ్ళకు కూడా బాగా నచ్చినట్టున్నాయి ఈ ఐటమ్స్. వాళ్ళు కూడా తింటున్నారు అనమాట. చాలామందిని చూశాను యాక్చువల్గా. ఎందుకంటే కాకపోతే కెమెరాలో కొంతమందిని మాత్రమే రికార్డ్ చేయొచ్చు, అందరిని చేయనికి ఉండదు. అందుకని చెప్పేసి రికార్డ్ చేయలేదు. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ చాయ్ వాలా. సో ఎక్కడ చూసినా కూడా అసలు ఇండియన్ స్పెషల్. చూడండి చాయ్ వాలా, యూకేలో చాయ్ వాలా. అండ్ దాంతోపాటు ఎక్కడన్నా చూడండి మీకు ఇవే. అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ బాగుంటాయి ఇక్కడ. నాకు యూకేలో బాగా నచ్చేది ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయి. అండ్ అదిరిపోతాయి అన్నమాట. నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నాతో పాటు మీరు కూడా ప్రయాణిస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో పెట్టండి. అండ్ ఇప్పుడైతే రకరకాలు ఏవేవో తిన్నాము. కడుపులో కూడా ఎట్లుంది అంటే రకరకాలుగా ఉంది, చూద్దాము.
యూకేలో ముంబై బజారు చాయ్ వాలా అసలు ఏమన్నా ఉందా. దీని ప్లేస్ పేరు మిల్టన్ కీన్స్ అంటారు. ఇది ఈ ప్లేస్ వచ్చేసి మిల్టన్ కీన్స్ మన లెస్టర్లో ఉంటుంది. అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. ఎక్కడ చూసినా సరే ఇండియన్ షాప్స్, ఇండియన్స్ అండ్ చాలా మటుకు ఇవే ఉన్నాయి అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు ముంబై శాండ్విచ్ స్టేషన్ కూడా ఉంది, చూపిస్తా చూడండి. సో ముంబై శాండ్విచ్ స్టేషన్ అది. సో అసలు అండ్ ఇక్కడ చూడండి మన రాజధాని అమరావతి. మనోళ్ళు ఎక్కడున్నా సరే ఏదో ఒకటి చేస్తుంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి అమరావతి, జూమ్ చేస్తాం అమరావతిని. అదిగో చూడండి, ఇది అమరావతి. సో మొత్తానికి అయితే అదిరిపోయింది, సూపర్ అంటే సూపరు. మొత్తము హైదరాబాద్లో కూడా ఇంత మంచి పేర్లు ఉంటాయో లేదో తెలియదు. హైదరాబాద్లోనేమో అన్ని వెస్ట్రన్ పేర్లు పెట్టుకుంటుంటే ఇక్కడ యూకేలో మాత్రం అందరూ మన తెలుగు పేర్లు పెట్టుకుంటున్నారు. చూడండి అసలు ఎమ్యూనిటీస్ అయితే అదిరిపోయినాయి, సూపర్ అంటే సూపర్ ఉంది చాయ్ వాలా. చూడండి బాంబే బౌల్స్, వాలా వ్రాప్స్, తర్వాత వచ్చేసి బాంబే టోస్టీస్, స్ట్రీట్ శాండ్స్, సైడ్స్ ఆప్షన్స్ అయితే కొల్లలుగా ఉన్నాయి. అన్ని నార్త్ ఇండియన్ ఆప్షన్సే విత్ ద వెజిటేబుల్స్. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? It's a potato kebab. In that there is some veggies. Carrots. ఓకే, అండ్ ద సాస్ ఇస్ mayonnaise, is it? Yeah, mint and yogurt sauce. Mint and yogurt, okay. And where does that egg comes in it? In the sauce, mint and yogurt sauce. Okay. Let me try. It's fine. Okay, so there's 2 karak chai, 1 half and half, veg kebab naan, chili paneer naan, and a samosa chaat. Yep. It's for having a chair or take out. eat me here. Alright, 20-15 on. అండ్ చాయ్ వాళ్ళకి వచ్చి వేరేది ఏం ఆర్డర్ చేయకూడదు, చాయ్ ఆర్డర్ చేయాలా. అందుకని చెప్పేసి కరెక్ట్ చాయ్ ఆర్డర్ ఇచ్చినాము. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అదిరిపోయింది. కాకపోతే షుగర్ కొంచెం తక్కువ చెప్పుకునేది ఉండే, నేను నార్మల్ చెప్పాను. అంటే నేను ఎక్కడికి పోయినా సరే వాళ్ళ ఒరిజినల్ ఎలా ఉంది అని ట్రై చేస్తాను ఫస్ట్. సో బాగుంది, నచ్చింది. మొత్తం ఇంట్లో మసాలా చాయ్ ఉంటుంది ఎలా ఉంటుందో అలా ఉంది. ఇలా చేసినట్టున్నాడు. యా, సో ఇలాచీ ఫ్లేవర్ అనుకుంటున్నా. వెజ్ కబాబ్ నాన్ కూడా తీసుకున్నాం ఇప్పుడు. వెజ్ కబాబ్ నాన్ విత్ చాయ్ వాలా. అండ్ వీళ్ళైతే ఏంటది పనీర్, చిల్లీ పనీర్ తీసుకున్నారు. ఎట్లుందిరా చిల్లీ పనీరు? ఓకే, నాది ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. చూద్దాము ఒకసారి. ఫస్ట్ అయితే వెజ్ కబాబ్ రోల్ టేస్ట్ చేసి చెప్తాను, చూద్దాం. అదిరిపోయింది అసలు. ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నాకు తెలిసి బొగ్గు పొయ్యి మీద మనం కాలుస్తాం కదా కబాబ్ను, సో ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది, రియల్గా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు చిల్లీ పనీర్ ట్రై చేస్తున్నాను. దీంట్లో స్పైసీ సాస్ వేసినట్టున్నాడు చిల్లీ పనీర్లో. లెట్ మీ సే. అన్నీ స్మోకీ ఫ్లేవరే ఉన్నాయి, ఇది కూడా స్మోకీ ఫ్లేవరే ఉంది. బాగున్నాయి. అది కొంచెం మంచూరియన్ టేస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మామూలుగా ఇంకా ఏ ఫ్లేవర్ రాలేదు, బట్ బాగుంది, నైస్. ఇదైతే మాత్రం బాగా నచ్చింది నాకు. అందరు టేస్ట్ చేస్తాను ఇప్పుడు. చెప్పు. ఇవి అయితే లాలీపాప్ ఎందుకని? స్టిక్స్. ఓకే. ఇంకా టీ కోసము, కాఫీ కోసము, డ్రింక్స్ కోసము ఓకే మిక్స్ చేసుకోవడానికి. ఓకే, ఆ స్టిక్స్ అన్నీ కలిపితే బాగా యూనిటీగా ఉంటే బ్రేక్ చేయలేము కదా. అవును, ఒక్కొక్కటి అయితే ఈజీగా బ్రేక్ చేయొచ్చు కదా. చూడు. చూడు, ఇప్పుడు ఒకటి చిన్నది బ్రేక్ చేసి ఓన్లీ 1 చూడు. చూసారా, ఒకటి ఈజీగా బ్రేక్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. ఇది ఏంది అనేది ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేసి కమెంట్లో పెడితే వాళ్ళకైతే మాత్రం నా తరపు నుంచి ఒక గిఫ్ట్ ఇస్తాను. మేము ఆర్డర్ ఇచ్చింది అయితే ఒకటి, మాకు తెలిసి ఏందనేది, కానీ ఏంది అనేది గెస్ట్ చేసి కమెంట్లో పెట్టండి. అండ్ ఆన్సర్ కూడా నేను ఒక 2 minutesలో చెప్పేస్తాను మీకు.
హఠాట్ డోనట్స్ అయితే వచ్చినాయి. ఇవి మన మినీ వడల్లాగా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్. చూడడానికి అయితే మాత్రం అద్దరిపోయినాయి. ఒకసారి టేస్ట్ చేసేలా ఉందో చెప్తాను. వేడి వేడి ఇచ్చినాడు. అసలు వేడి వేడి వడల మీద ఈ షుగర్ సాస్ వేసుకుని తింటే ఎట్లుంటుంది అట్టుంది. అదిరిపోయింది. నిజంగా అంటే నిజంగా నచ్చింది నాకు. డోనట్స్ నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు గోల్డీ కూడా టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుందో. గోల్డీ నీ ఫేవరెట్ వచ్చేసింది. బా ఎన్నిరా. ఇప్పుడు స్మైల్ గారు కూడా వచ్చినాడు సీన్లోకి. గోరచ్చగా ఉన్నాయి, అద్దరిపోయినాయి అసలు. లే టేస్ట్ చూడు మస్తు నిజంగా బాగున్నాయి. నాకు యాక్చువల్ డోనట్స్ నచ్చవు అంత ఈజీగా. క్రిస్పీగా వేడివేడిగా చాక్లెట్ ఫ్లేవరు అదిరిపోయింది అసలు. సూపర్ అంటే సూపర్. ఇదేందని ఇందాక ఛాలెంజ్ పెట్టినా కదా, అదేందో తిని చెప్తా. టేస్ట్ చేస్తున్నాను. ఏం చెప్పానో నాకు తెలుసు, కాకపోతే తిని అదే కదా చెప్తాను. ఖచ్చితంగా అన్ని బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాడేమో నా డౌటు. ఎందుకంటే ఏ తిన్నా స్మోకీ ఫ్లేవరే వస్తుంది, లేదంటే అన్నీ ఒక లైట్గా మాడు కొట్టి ఏమని ఇస్తుండొచ్చు తెలీదు. బాగుంది. అండ్ ఆన్సర్ ఏంటంటే మేము అడిగింది సమోసా చాటు, ఆమె ఇచ్చిందేమో బఠానీలు గుగ్గులు అన్నీ ఏమేమో వేసింది. దాంట్లో సమోసా మాత్రం కనపడతలేదు. అదే చాయ్వాల టోటల్ రెవెన్యూ ఫర్ 2023 వచ్చేసి 632K పౌండ్స్. అంటే మన దాంట్లో 6,32,00,000. చూడడానికి ఇంత సింపుల్గా ఉంది, అందుకే వీళ్ళు ఇంత గ్రాండ్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో చాయ్ వాళ్ళ వచ్చేసి 2023లో అది రెవెన్యూ. అండ్ ఫాల్కన్ అయితే 3 మిలియన్ పౌండ్స్ విత్ 10% మార్జిన్, 326K మార్జిన్తో అంటే ప్రాఫిట్తో ఉంది అది. అండ్ ఆబ్వియస్లీ అది ఎక్స్పాండ్ అయితేనే ఉంది. అండ్ చాయ్ వాళ్ళ కూడా లాట్ ఆఫ్ ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి, అందుకే ఇది ఈ ఒక్క బ్రాంచ్ నుంచి వచ్చిన రెవెన్యూ కాదు. సో బేసికల్గా ఏ బిజినెస్ చేసినా సరే గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే జాబులు ఎప్పుడు మనం ఈ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ గురించి లేకపోతే మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ గురించి అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ గురించి దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎంతసేపు ఉన్న 3%, 5%, 10%, మ్యాక్స్ ఒకవేళ 20% ఇంక్రిమెంట్ వచ్చినా సరే పెరిగేది మాత్రం హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పర్ యానం. సో జస్ట్ థింక్ ఆఫ్, మనము ఆర్తి స్వీట్ షాప్కి వెళ్ళాం కదా, ఆర్తి స్వీట్ షాప్ది రెవెన్యూ వచ్చేసి అక్షరాల 1,54,000. సారీ, ఇది రెవెన్యూ కూడా కాదు, ప్రాఫిట్స్. సో ఇది కూడా ఆల్మోస్ట్ 10% మార్జిన్తో నడుస్తుంది. 1 మిలియన్ దాకా దగ్గర నడుస్తుంది. ఎంత చిన్న షాప్ చూసాం కదా, అసలు చాలా పెద్ద క్యూ ఉంటుంది, చాలా ఇరుక్కుగా ఉంటుంది. కాకపోతే వాళ్ళ రెవెన్యూ వచ్చేసి 1.54 మిలియన్స్ అండ్ 10% మార్జిన్, 154K ప్రాఫిట్స్తో నడుస్తుంది. ఏమైనా కూడా ఇండియన్ బిజినెస్ ఇది ఇండియన్ బిజినెస్. అసలు చాయ్ అయితే తెగ నచ్చింది, నాకు ఫుల్గా నచ్చింది. ఎంత నచ్చింది అంటే ఈవెన్ ఇంకొక ఇది కూడా తీసుకున్నాను అనమాట, ఇంకొక చాయ్ తీసుకున్నాను. అందులో ఈ చల్లటి చలికి వేడివేడిగా కరెక్ట్ చాయ్. దీంట్లో వచ్చేసి ఇలాచీ ఒకటి సినమన్ వేశారు, ఇలాచీ సినమను. సూపర్ టేస్ట్ ఉంది, అద్దరిపోయింది అసలు. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ముందు ఇంకోటి తీసుకున్నాను. జై చాయ్ వాలా. ఇప్పుడు మనము చూపించబోయేది మన లేడీ సబ్స్క్రైబర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. రెడీగా ఉండండి, చూపిస్తున్నాను. సూపర్ డ్రెస్సులు అసలు అద్దరిపోయినాయి. లెహంగాలు అనుకుంటా, ఇవి లెహంగాలే అంట, కన్ఫర్మ్ చేసినారు. సో సూపర్ అయితే సూపర్ ఉన్నాయి కదా, వచ్చి కొనుక్కోండి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను మీకు. వావ్ 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 గైస్, మీరేం ఫీల్ కావద్దండి, మీకు కూడా ఉన్నాయి. సో ఇది అనమాట, అద్దరిపోయింది. సూపర్ అంటే సూపర్ కలెక్షను. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఏమి ఆలోచించొద్దండి, ఫ్లైట్ ఎక్కి యూకేకి వచ్చేయండి. యూకేకి వచ్చి లెస్టర్లో మిల్టన్ కేన్స్. సో మిల్టన్ కేన్స్కి వచ్చేసి వాయించేసేసుకోండి.
మనము నిజంగా యూకేలో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది. మిల్టన్ కిన్స్లో ఇక్కడ మొత్తం చూడండి, ఇది శారీ మందిర్ అంట. శారీ మందిర్ మన ఇండియాలో కూడా ఇంత మంచిగా పెట్టారు పేర్లు. అద్భుతం అంటే అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే అసలు. సో శారీ మందిర్ అనేది నాకు చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేందో అర్థం కావడంలే, మనం అసలు ఎక్కడున్నాం అనేది ఒకసారి ఆలోచించాల్సిందే. మన ఇండియాలో కూడా ఎవరు పెట్టరు అట్లా శారీ మందిరు, లేకపోతే ఈ బాంబే ఇది అండ్ చాయ్ వాలా. సో ఈ పేర్లని ఇండియాలో కూడా ఈ మధ్య వాడట్లేదు, కానీ ఇక్కడ మాత్రం బాగుంది. సో డ్రెస్సెస్ అయితే శారీ మందిర్లో కూడా అదిరిపోయినాయి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి ట్రై చేసుకోండి. సో మనోళ్ళ కోసము హైదరాబాద్ వాలా దొరికింది మొత్తానికైతే. నేను అప్పటి నుంచి ఎదుగుతున్నాను మనోళ్ళవి ఎక్కడున్నాయా అని చెప్పేసి. ఎందుకు ఇంత స్పెషల్గా చూపించాల్సి వస్తుంది మీకు అంటే చూడండి, ఇది హైదరాబాద్ వాలా అదిరిపోయింది, సూపర్. ఎందుకు మీకు చూపించాల్సి వస్తుంది అంటే ఇక్కడ మొత్తము అన్నీ కూడా హిందీ పేర్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే గుజరాత్ వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఈ గుజరాత్ వాళ్ళ సంత ఎక్కువ అయిపోయి మన వాళ్ళకి చాలా తక్కువ కనపడుతున్నాయి. సో సడన్గా హైదరాబాద్ వాళ్ళ కనపడే లోపు ఇచ్చే హ్యాపీగా అనిపించింది, చూపించేసా. నేను ఇప్పుడు ఎవరిని చూపిపోతున్నానో గెస్ట్ చేయండి. మనం ఉండేదైతే యూకేలో ఉన్నాము. యూకేలో లెస్టర్లో మిల్టన్ కిన్స్ అనే ప్లేస్లో ఉన్నాము. కానీ ఇక్కడ ఈ విగ్రహం చూస్తే మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఒక ఇండియన్గా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. చూపిస్తున్నాను చూడండి, నన్ అదర్ దాన్ మహాత్మా గాంధీ. చూడండి ఇక్కడ నడి రోడ్డు మీద అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరం ఒకసారి గట్టిగా కమెంట్లో జై హింద్ అని పెట్టేసేయండి. ఇప్పుడు చూపించబోయేది కూడా మొత్తం మన ఉమెన్ ఫ్యాన్స్ అందరికి కూడా తెగ నచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఆగుతా అంటే వెళ్ళండి నేను వస్తాను వీడియో తీసుకొని అని చెప్పాను. చూడండి, మల్బారు ప్రపంచం మొత్తం ఉంది అసలు. ఇది మాత్రం నిజంగా ఐ డోంట్ నో ఎలా చెప్పాలనేది తెలియదు, కానీ ప్రపంచం మొత్తం అయితే ఉంది మల్బారు. ఈ కేరళ వాళ్ళు ఆ లులు మార్కెట్ ఒకటి, తర్వాత వచ్చేసి ఈ మల్బార్ ఒకటి. ఎక్కడికన్నా వెళ్ళండి, దుబాయ్లో మల్బార్ ఎక్కడ చూసినా సరే. గోల్డ్ స్ట్రీట్ అంటూ ఒకటి ఉంది అంటే అక్కడ మల్బార్ ఉంటుంది. బాగా నచ్చింది. సో ఈ కేరళ వాళ్ళకు కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్. సో హాట్ పొటాటో షాప్ హాట్ పొటాటో షాప్ అనే లోపల నాకు మా స్మైల్ గానే గుర్తుకొచ్చాడు. మా స్మైల్ గానికి పొటాటోస్ అంటే ఎక్కడ లేని ఇష్టం అనమాట. స్మైలీ, ఆర్ యూ ఎక్సైటెడ్? అని పొటాటో సో మొత్తం పొటాటో స్టఫే ఉంది ఇక్కడ అయితే మాత్రము. సో మా స్మైల్ గార్డ్ అయితే మాత్రం పిచ్చ హ్యాపీగా ఫీల్ అయినాడు. మా గోల్డీ కూడా ఏదో చెప్తుందంట. గోల్డీ చెప్పనా? చూడు, ఇది పొటాటో షాప్. చూడు, వైట్ లైట్ దా చూసా. చూడండి, స్ట్రీట్ అయితే మాత్రం పిచ్చ కలర్ఫుల్గా ఉంది అసలు, చాలా బాగుంది. ఇట్లా చూడండి, మీకు మొత్తం ఎటు చూసినా సరే ఆ వెదర్కు అట్లా కొంచెం జనాలు ఇక్కడ రష్గా అనిపిస్తున్నారు, కానీ మనం చూసుకుంటే స్ట్రీట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ స్ట్రీట్ ఇది. అండ్ కొంచెం వెహికల్స్ కూడా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఈ ప్లేస్లో కొంచెం మనోళ్ళు ఎక్కువ కాబట్టి పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తుంటారు. బ్రేక్ మన కాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కొడతారనమాట. సో ఈ కన్స్ట్రక్షన్స్ కూడా చూడండి, చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. చూడు, మొత్తము చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చర్చ్ అనుకుంటాను, నాకు తెలీదు బేసికల్గా. అండ్ ఇదైతే మాత్రం స్ట్రీట్. హైదరాబాద్ వాళ్ళ ఇందాక సరిగ్గా చూపించలేదు కదా, మీకు ఇప్పుడు బాగా చూపిస్తుంది చూడండి. సో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే ఏ దాంట్లోకి పోయినా ఇలాంటి లైట్లు మాత్రం బాగా పెట్టినారు. సో అలాంటి లైట్ల వల్ల ఏమవుతుంది అంటే మొత్తం దానికి ఒక మంచి ఇది వస్తుంది అనమాట, షో వచ్చేస్తుంది. సింపుల్ లైట్స్ మన దగ్గర కదా ఈ 100 క్యాండిల్ లైట్లు 200 క్యాండిల్ లైట్లు ఉన్నట్టే ఉంటాయి.
వాటిని వరుసగా ఇట్లా వేలాడబెట్టడంతో ఎక్కువ డెకరేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకొక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కనపడింది ఇక్కడ, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఎవరైనా దోశ లవర్స్ ఉంటే ఐ లవ్ దోశ అని పెట్టండి. సో వీళ్ళు మాత్రం మామూలుగా మన రెగ్యులర్ లైట్సే వాడినారు. హలో చెప్తుంది మా గోల్డ్ గాడు. అసలు ఏడున్నాం రా నాయన మనం, అసలు ఇండియాలోనా లేకపోతే యూకేలోనా అనేది ఎందుకంటున్నా అంటే ఆ మాట చూడండి, చాయ్ పానీ ఎక్కమ్మ. అస్సలు నాకైతే ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మొత్తం వీధి అంతా మనల్ని ఆక్యుపై చేసేసుకున్నారా అని చిన్న డౌట్ కూడా ఉంది నాకు. ఎక్కడన్నా చూడండి ఇండియన్ ఫుడ్, ఇండియన్ నేమ్స్. మన దగ్గర కూడా ఉండవు ఇలాంటి పేర్లు, చాయ్ వాలా, చాయ్ పానీ, ఏంది ఇదంతా అసలు అదిరిపోయింది యాక్చువల్గా. అందుకే ఇక్కడికి వచ్చిన వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్లేస్కి వచ్చేస్తారు. ఈ ప్లేస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే జనాలకు బాగా తక్కువ ప్రైస్లో దొరికిపోతాయి అన్నమాట ఇల్లు. అండ్ మ్యాక్సిమమ్ అంతా కలిపి కూడా ఈ షేర్డ్ అకామిడేషన్స్లో దాంట్లో ఉంటారు. కాబట్టి ఈ గుజరాతీస్ కానీ లేకపోతే ఇండియన్స్ కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రిఫర్ చేసే ప్లేస్ అయితే ఇదే అనమాట. మొత్తానికైతే రిటర్న్ అయిపోతున్నాము. నా ప్రయాణం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే, నాతో పాటు మీరు ప్రయాణిస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో మాత్రము మర్చిపోకుండా నీతో మేము ఉన్నామని మాత్రం పెట్టండి. సో దాంతో నాకు తెలుస్తుంది ఎంతమంది నాతో పాటు ప్రయాణిస్తున్నారనేది. నా ప్రయాణంలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ సగురు. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. బాయ్ బాయ్.